థర్డ్ హార్వెస్ట్లో చూడండి చాలా వరకు మామిడి పళ్ళు పాడైపోయాయని చెప్పాను కదా. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక్కసారి అయితే వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మామిడికాయలు తెంపినప్పుడు ఇలా కొన్ని చాలా వరకు థర్డ్ హార్వెస్ట్లో ఇలా పురుగులు అయితే వచ్చేసాయన్నమాట. ఇవి బయట పడేయకుండా ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఇవి కూడా వచ్చేసి అమ్మ వాళ్ళు నాకు పంపించారనమాట. ఇంకా ఈ బకెట్లోనే బెల్లము అవన్నీ ఇందులో ఉండే అనమాట. ఇంకా దాంట్లోనే ఇంకా అక్కడ పాడైపోయిన మామిడి పండ్లు అన్నీ ఇందులో వేసి నాకైతే పంపించేసింది. ఇంకా ఈ బెల్లము, ఈ మామిడి పళ్ళు ఇందాక నేను కట్ చేశాక మామిడి పళ్ళు పాడైపోయినవి ఉన్నాయి కదా, అవి ఇవి అన్నీ కలిపేసి నేనైతే ఇంకా బెల్లం కొద్దిగా యాడ్ చేస్తాను. ఈ బెల్లం అయితే ఇప్పుడు సరిపోదు, ఇది చాలా వరకు అయితే చూడండి ఇలా మెత్తగానే ఉండిపోయింది. ఇంకా ఇదైతే సరిపోదని చెప్పేసి ఇంకా కొంచెం నేను తీసుకొచ్చి ఇందులో అయితే కలుపుతాను. ఇప్పుడు ఇందులో నుంచి అయితే ఈ మామిడి పళ్ళు ఇవన్నీ అయితే తీస్తున్నాను. చాలా వరకు అయితే చూడండి ఇలా మక్కిపోయాయి బాగా. ఇలా మక్కిపోయిన మామిడి పళ్ళతో అయితే బాగా చేసుకోవచ్చండి. మంచిగా అయితే ఫర్మెంటేషన్ అవుతుంది, చాలా బాగుంటుంది. మొక్కలకి ఇవి ఇవ్వడం వల్ల పూత పిందగా ఉంటాయి, మంచిగా పూత వస్తుంది, కాయలు కూడా బాగా కాస్తాయి అన్నమాట. చూడండి ఇలా అయితే మనము తీసుకున్న మామిడి పళ్ళన్నీ ఇలా అయితే ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా కింద బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లంలో అయితే కలిసేంత వరకు ఇలా అయితే మనము కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొన్ని గట్టిగా ఉన్నాయి, ఇంకా వాటిని కూడా నేను ఇలానే మొత్తం ఇలా స్మాష్ అయితే చేస్తున్నాను. ఇంకా వీలైనంత వరకు ట్రై చేస్తున్నాను. ఈ పిక్కలు కూడా ఇందులోనే వదిలేస్తున్నాను. మనము ఫర్మెంటేషన్ జ్యూస్ రెడీ అయిపోయాక మొక్కలకి పోస్తాం కదా, అప్పుడైతే తీసేస్తాను. ఇంకా అప్పటి వరకు ఇందులోనే ఇలానే ఉంచేస్తాను. ఇంకా ఈ తొక్కలు ఇలా ఉన్నా కానీ మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఒకవేళ మనం వాటర్లో డైల్యూట్ చేసుకున్నప్పుడు ఇవి మనం కంపోస్ట్ బిన్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇక్కడ నా దగ్గర ఉన్నవి మమ్మీ ఇచ్చినవి ఒక మ్యాక్సిమం ఒక 5 kgs దాకా ఉన్నాయి. అన్నీ అయితే ఇలా చేసేసుకుంటున్నాను. మనము ఫ్రూట్స్ ఎన్ని తీసుకుంటామో అంత బెల్లం అయితే తీసుకోవాలండి, లేదు అంటే మనకు బూజు కానీ పురుగు పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇందులో అయితే మనం ఇలా స్మాష్ చేస్తాం కాబట్టి ఎక్కడ ఏ పురుగు అయితే కనిపించదు. ఇంకా మనం ఇలా మెత్తగా చేస్తున్నాం కాబట్టి అవి అయితే చనిపోతాయి, అంత ఉండవు. ఏవో అక్కడక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా పిసికేటప్పుడు అవి అయితే చనిపోతాయి. ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి, తీసుకుంటేనే మంచిగా అయితే ఫర్మెంటేషన్ అయితే అవుతుంది. చూడండి చాలా వరకు అయితే లిక్విడ్ చూడండి ఎలా వచ్చేసిందో, కానీ పైన అంతా ఇట్లా ఫ్రూట్స్ ఉన్నాయి, కింద మాత్రం బెల్లం ఉంది. అది చాలా వరకు అయితే కరగట్లేదు. నేను చేతితో తీసినా కానీ అసలుకి రాలేదు, కరగట్లేదు. ఇంకా కట్ట పెట్టి బాగా తిప్పానమాట. ఇంకా అలా తిప్పుతూ ఉంటే ఆ బెల్లం అనేది కొంచెం పైకి తేలుతూ కదులుతూ ఉంటే ఇంకా అందులో మంచిగా కలిపేసాను. చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకొని మనము 1 వీక్ తర్వాత అయితే వాడుకోవచ్చు. తయారు చేసుకున్న ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అయితే మనకు చాలా రోజులైతే నిలువ ఉంటుందండి. 6 months 1 year వరకు అయితే ఉంటుంది. ఇంకా కొంచెం బెల్లం అయితే ఇంట్లో ఉంది, ఇంకా అదైతే నేను తీసుకొని ఇందులో అయితే వేస్తాను. ఇంకా ఇది నైట్ అండి, ఇంకా 1/4 kg అంత బెల్లం ఉండే ఇంట్లో. ఇదంతా స్మాష్ చేసేసి ఇలా మెత్తగా అయితే చేసుకున్నాను. చేసేసి ఇందులో అయితే వేస్తున్నాను పైన. ఇలా పొడి బెల్లం తీసుకుంటే బెటర్ అండి. ఇంకా ఇలా గట్టిగా ముద్దలా ఉన్నది తీసుకుంటేనంటే అది కరగడం చాలా ఇబ్బంది. పొడి బెల్లం కూడా మనకి షాపింగ్ మాల్లో అయితే దొరుకుతుంది. ఇంకా తీసుకొని ఇందులో అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇంకా నేను ఇలా కట్టెతో అయితే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి బురుగు అయితే వస్తుంది, చూడండి ఇలా వచ్చేసిందో పైన. ఇంకా ఇందులో ఇంకా బెల్లం పడుతుంది. ఇంకా నేను రేపైతే కంపల్సరీ బెల్లం అయితే కొనుక్కొచ్చి ఇందులో అయితే వేస్తాను. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి నా దగ్గర ఉన్నంత వరకు అందులో బకెట్లో కొంచెం
ఒక 1 kg పైన ఉంది. ఇప్పుడు నేను ఒక పావు కిలో వేసాను. అక్కడ వరకే సెట్ అయిపోయిందనమాట. ఇంకా ఇది ఇలా అంతా మొత్తం కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇలా పెట్టేసి మనమైతే ఎండలో అయితే పెట్టకూడదు, షేడ్లోనే పెట్టుకోవాలి. ఇది చూడండి మార్నింగ్ అయింది. మార్నింగ్ చూడండి ఇలా అయితే ఉందన్నమాట. ఇట్లా అట్టు కట్టినట్టు ఉంది. నేను ఒకసారి అయితే కలిపాను. కలిపినాక చూడండి ఎంత వాటర్గా ఉందో, మొత్తం లిక్విడ్ ఎంత. ఇలా మనం రోజు ఒక 2 times రోజు ఒక 3-4 days అయితే కలుపుకోవాలి. నేను మళ్ళీ 1 kg బెల్లం అయితే తీసుకొచ్చి ఇలా అయితే పలగొట్టాను. నాకు పొడి బెల్లం దొరకలేదు, ఇంకా షాప్లోనే తీసుకొచ్చాను అనమాట. ఇలా తీసుకొచ్చేసి ఇలా మొత్తం చితక్కొట్టేసి ఇందులో అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇది వేసేస్తే సరిపోతుందండి. మంచిగా అయితే ఇలా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు. కొంచెం కింద అడుగున అలానే ఉందన్నమాట. అది ఫస్ట్ చూపించాను కదా మీకు ఎలా ఉందో, కొంచెం అలా ఈ కర్రకి అనేది తగులుతూ ఉంది. ఇంకా అలానే ఉంచేసాను నేను. ఇంకా కలుపుతూ ఉన్నాను. రోజు ఇట్లా 2 times మనం కలుపుతూ ఉంటే మనకైతే మంచిగా అయితే ఫర్మెంటేషన్ అయితే అవుతుందండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు బెల్లం వేయగానే. ఇంత ముందుకైతే ఎల్లో కలర్లో ఉండే కదా, ఇప్పుడైతే మంచి కలర్లో వచ్చేసింది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా నేను ఇలానే క్లోజ్ చేసేసి ఒక షేడ్లో అయితే పెట్టుకుంటాను. ఇంకా ఎండలో పెట్టకుండా ఇలా నీడకి అయితే పెట్టేస్తాను. చూడండి ఇక్కడ నీడకి అయితే పెడుతున్నాను. ఇంకా ఇది 1 week తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయిందో. మొత్తానికైతే 1 week అయిందండి. ఇంకా మనం ఇప్పటి నుంచి కూడా వాడుకోవచ్చు. ఇంకా చాలా వరకు అయితే బాగానే రెడీ అయిపోయింది. ఇంకా ఇది మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి. పూత పింద చాలా వరకు అయితే వస్తాయండి. మీ దగ్గర కూడా ఇలా మ్యాంగో కానీ, పప్పాయ కానీ, అరటిపండు కానీ ఇలా తీయగా ఉన్న పండ్లతో మాత్రమే చేసుకోవాలి. పుల్లగా ఉన్న పండ్లు ఉంటాయి కదా, వాటితో అయితే చేయకూడదండి. నిమ్మకాయ, ఆరెంజ్ వీటితో అయితే చేయకూడదు. ఈ లిక్విడ్ మొక్కలకి ఇవ్వడం వల్ల పూలు కాయలు బాగా వస్తాయి.